మీరు కొత్తగా చిట్టి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే కొత్త చిట్టి స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా లేదా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న చిట్టిలో జాయిన్ అవ్వాలా? ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. మీకు విషయం తెలుసా? ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న చిట్టిలో వేకెంట్ స్లాట్స్ ఉంటాయి. మీరు అందులో డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. అంటే కొత్త చిట్టి స్టార్ట్ అవడం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న చిట్టిలో మీరు జాయిన్ అయ్యి సిస్టంలో భాగం అవ్వచ్చు. కానీ వేకెంట్ చిట్ అంటే ఏంటి? అది సేఫేనా? ఎలా జాయిన్ అవ్వాలి? ఏ డీటెయిల్స్ చెక్ చేయాలి? ఇలాంటి వివరాలు చాలా మందికి తెలియవు. అందుకే ఇవాల్టి వీడియోలో కంప్లీట్ గా ప్రాక్టికల్ గా స్క్రీన్ పైన చూపిస్తూ మై పైసా యాప్ లో వేకెంట్ చిట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అందులో ఎలా జాయిన్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపించబోతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న చిట్ లో కాన్ఫిడెంట్లీ జాయిన్ అవ్వగలుగుతారు. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం వేకెంట్ చిట్స్ గురించి తెలుసుకుందాం. వేకెంట్ చిట్ అంటే ఇక్కడ చిట్ సిస్టమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, కానీ అందులో ఒకరు లేదా ఇద్దరు మెంబర్స్ జాయిన్ అవ్వకుండా ఉండొచ్చు. అంటే సిస్టంలో 20 మెంబర్స్ కి స్లాట్స్ ఖాళీగా ఉంటే 16 లేదా 18 మంది మాత్రమే జాయిన్ అయి ఉండొచ్చు. సో మిగిలిన 4 లేదా 2 స్లాట్స్ ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీ స్లాట్స్ నే వేకెంట్ చిట్స్ అంటారు. అంటే మీరు లేట్ గా చిట్స్ లో ఎంట్రీ ఇచ్చినా కూడా మీరు సిస్టమ్ లో భాగం అవ్వచ్చు. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న సిస్టమ్ లో మీరు డైరెక్ట్ గా జాయిన్ అవుతారు. కానీ కొన్ని కేసెస్ లో మీరు అర్లీగా జాయిన్ అయితే డివిడెండ్ బెనిఫిట్స్ ని పొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, చిట్ స్టార్ట్ అయ్యి ఎన్ని మంత్స్ అయింది, డిస్కౌంట్ ఆల్రెడీ ఎంత జరిగింది, చిట్లో మీ పొజిషన్ ఏంటి, ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించి అప్పుడు మాత్రమే జాయిన్ అవ్వాలి. మై పైసా లాంటి ప్లాట్ఫామ్ లో ఈ డీటెయిల్స్ అన్ని యాప్ లో చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అండ్ ఆల్సో మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే వేకెంట్ చిట్ అంటే ఆల్రెడీ రన్నింగ్ ఆపర్చునిటీలో ఉన్న స్మార్ట్ ఎంట్రీ తీసుకునే ఆప్షన్. కానీ యాప్ లో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలి, దాన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా మొబైల్ స్క్రీన్ లోకి వెళ్ళి వేకెంట్ చిట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా జాయిన్ అవ్వాలో చూద్దాం. దీనికోసం మీరు మీ ఫోన్ లో మై పైసా యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఆ తర్వాత మీకు యాప్ అనేది కొంచెం ఈ రకంగా కనిపిస్తుంది. సో యాప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ వ్యూ చిట్ ప్లాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి న్యూ చిట్స్, ఇంకొకటి వేకెంట్ చిట్స్. సో మనము వేకెంట్ చిట్స్ గురించి చూస్తున్నాం కాబట్టి వేకెంట్ చిట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఏవైతే వేకెంట్ చిట్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ వేకెంట్ చిట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనము క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ చాలా రకాల చిట్స్ ఉన్నాయి. 5 lakh చిట్స్ ఉంది, 10 lakh చిట్స్ ఉంది, అదేవిధంగా 25 lakhsకి సంబంధించిన చిట్ కూడా ఉంది. సో ఇందులో మీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ చిట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ చూసినట్లయితే 5 lakhకి సంబంధించిన చిట్ ఉంది అండ్ దాంట్లో సబ్స్క్రిప్షన్ వాల్యూ వచ్చేసి 10,000 per month ఉంది అండ్ దీంట్లో ఆప్షన్ బై వీక్లీ జరుగుతుంది. దీని డ్యూరేషన్ 50 months ఉంది అండ్ పర్చేస్ వాల్యూ 1,19,250 ఉంది. ఇప్పటి వరకు 16 months కంప్లీటెడ్ అయినట్టు ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మనము దీని గురించి మరింత సమాచారం కావాలి అనుకుంటే వ్యూ మోర్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో కాస్త కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ సేవింగ్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. మన పేమెంట్ ఆప్షన్ దగ్గర ఒకసారి డీటెయిల్స్ అని చెక్ చేసుకోవాలి. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇందాక చెప్పినట్లు 10,000 ఉంది. సో జాయినింగ్ మనం 17th monthలో జాయిన్ అవుతున్నాము. సో మినిమం బ్యాలెన్స్ టు బి పేడ్ వచ్చేసి 24,750 ఉంది. ఇక అమౌంట్ సెలెక్టెడ్ వచ్చేసి 1,19,250 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే జాయిన్ విత్ 3 EMI ఆప్షన్స్ ఉంది. చాలామంది ఫ్రీక్వెంట్గా అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫుల్ పేమెంట్ ఆప్షన్ ఉంది. మనకు రికమెండెడ్ ఏదైనా ఆప్షన్ అంటే అది ఇదే. అలా కాకుండా పార్షియల్ పేమెంట్, ఇందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏ రకంగా అయితే మీకు సూటబుల్ ఉంటుందో మీరు ఆ రకంగా ఇక్కడ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అని అక్కడ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్కి సంబంధించి ఏదైతే మనం పేమెంట్ చేయాలో యూపీఐ ద్వారా, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, లేదా కార్డ్స్ ద్వారా కూడా మనం పేమెంట్ చేయొచ్చు. సో ఈ రకంగా మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏ రకంగా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు పేమెంట్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు.
సో కాస్త కిందికి స్క్రోల్ చేస్తే మీరు ఏ బ్యాంక్ ద్వారా చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో అలా ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంక్కి సంబంధించి మీరు పేమెంట్ చేస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుందండి. ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, లైక్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, కరెంట్ డీటెయిల్స్ కావచ్చు, నామినీ డీటెయిల్స్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, మీ డీటెయిల్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరు వేకెంట్ చిట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూసారు కదా, మై పైసా యాప్ లో వేకెంట్ చిట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా సింపుల్ అండి. కానీ జాయిన్ అయ్యే ముందు చిట్ కి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చిట్టి స్టార్ట్ అయ్యి ఎన్ని మంత్స్ అయింది, డిస్కౌంట్ హిస్టరీ అండ్ అదేవిధంగా యువర్ ఎంట్రీ పొజిషన్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసి మీరు కన్విన్స్ అయితే మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో మీకు చూపించిన స్టెప్స్ ని మీరు ఫాలో అయితే మీరు చాలా స్మార్ట్ గా వేకెంట్ చిట్స్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా రైట్ టైమింగ్ లో జాయిన్ అవ్వడం, రైట్ చిట్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ బెనిఫిట్స్ ని డిసైడ్ చేస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అదేవిధంగా చిట్ ఫండ్స్ గురించి అండ్ మై పైసా యాప్ యూసేజ్ గురించి మరింత సమాచారం కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.